ప్రతికూల పరిస్థితుల మధ్యలో దేవుని కొరకు కీర్తనాకారుడు తీసుకున్న తీర్మానాన్ని జ్ఞాపకం చేయాలి అనుకుంటున్నాను. 119వ కీర్తన 109వ వచనంలో కీర్తనాకారుడు అంటున్నాడు, నా ప్రాణము ఎల్లప్పుడూ నా అరచేతిలో ఉన్నది, అయినను నీ ధర్మశాస్త్రమును నేను మరువను అంటున్నాడు. అదేవిధంగా 141వ వచనంలో గమనిస్తే, నేను అల్పుడను నిరాకరింపబడిన వాడును, అయినను నీ ఉపదేశము నేను మరువను అంటున్నాడు. 157వ చరణం కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, నన్ను తరుమువారు నా విరోధులు అనేకులు, అయినను నీ న్యాయశాసనముల నుండి నేను తొలగక ఉన్నాను అంటున్నాడు. అవునండి, కీర్తనాకారుడు అనేక విషయాలు ఇంకా 119వ కీర్తనలో ఆయన మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. తాను వెళ్ళుచున్న ప్రతి పరిస్థితిలో కూడా దేవుని కొరకు తాను తీసుకున్న ఒక తీర్మానాన్ని మనం గమనిస్తే, ప్రభువా, నా పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా నీ ధర్మశాస్త్రము నుండి నేను తొలగిపోను ప్రభువా, నీ ధర్మశాస్త్రం నేను మరచువాడను కాదు అని దేవునితో ప్రమాణం చేస్తున్నాడు. దేవునితో ఒక తీర్మానం తీసుకున్నట్లు మనం గమనిస్తున్నాం. అవునండి, మనము భక్తుడిని ఇంకా గమనిస్తే 119వ కీర్తన 106వ వచనంలో అంటున్నాడు, నీ న్యాయ విధులను అనుసరించదనని నేను ప్రమాణం చేసి ఉన్నాను, నా మాట నేను నెరవేర్చుతాను ప్రభువా అంటున్నాడు. అవునండి, నీ న్యాయ విధులను నేను అనుసరించదనని దేవునితో ప్రమాణం చేసి ఉన్నాడంట. నా మాటను నేను నెరవేరుస్తాను ప్రభువా అంటున్నాడు. అవునండి, మనం కూడా ఈ విధంగా దేవుని కొరకు ఒక ప్రమాణం ఎప్పుడైనా చేశామా? ప్రభువా, నా పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ నేను నీ ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టను, నీ న్యాయ విధుల నుండి నేను తొలగిపోను ప్రభువా అని మనం ఎప్పుడైనా దేవునితో ప్రమాణం చేశామా? ఒకవేళ చేయకపోతే ఈరోజు దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్న విషయం, కీర్తనాకారుడు అంటున్నాడు, ప్రభువా, నా పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ నేను నీ ధర్మశాస్త్రం నేను మరచువాడను కాను అంటున్నాడు. అదేవిధంగా 119వ కీర్తన 112వ వచనంలో కూడా మనం గమనిస్తే అక్కడ మంచి ఒక మాట కీర్తనాకారుడు అంటున్నాడు, నీ కట్టడలను గైకొనుటకు నా యొక్క హృదయమును నేను లోపరుచుకొనుచున్నాను, ఇది తుది వరకు నిలుచు నిత్యమైన నిర్ణయము అంటున్నాడు. అబ్బా, నిత్యమైన నిర్ణయం అంట. ఏంటంటే ఆయన కట్టడాలను గైకొనుటకు, నీ కట్టడలను నేను గైకొనున్నట్లు నా హృదయాన్ని నేను లోపరుచుకొనుచున్నాను ప్రభువా, ఇది తుది వరకు నిలుచు నిత్యమైన నిర్ణయమై ఉన్నది నాది అని దేవునితో ఒక తీర్మానం తీసుకుంటున్నాడు. అవునండి, ఈ విధంగా మనం మన జీవిత కాలంలో ఆత్మీయ జీవితంలో మనము దేవునితో వెళ్తున్నప్పుడు మన జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యలో, ప్రతి పోరాటంలో, ప్రతి ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా మనం ఈ విధంగా చెప్పగలమా? ప్రభువా, నువ్వు మా పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా నీ ధర్మశాస్త్రం మేము మరచువారం కాదు, మేము నీ ధర్మశాస్త్రమును మరువము, నీ న్యాయ విధులను విడిచి మేము తిరగము ప్రభువా అని మనం ఈ రీతిగా మనము ప్రభువు కొరకు తీర్మానం తీసుకోగలమా? ఈ విధంగా మనము ఆయన సన్నిధిలో ప్రమాణం చేయగలమా? ఎప్పుడైనా ఒకవేళ చేయలేకపోతే ఈరోజు మనము దేవుని సన్నిధిలో ప్రమాణం చేద్దాం. ప్రభువా,